ప్రభా నీ రాకడ ఎప్పుడు ప్రభా? రాకడ మీద దృష్టి లేకపోతే ఎలా కుదురుతుంది? అందుకే యేసు ప్రభు శిష్యులకు స్పష్టంగా చెప్పింది, అదిగో ఆ మందిరంలో కట్టడాలు నువ్వు అందమైనవి చూపిస్తావే, ఒక్క రాయి కూడా ఉండదని దాని అంతము చూపిస్తున్నాడు. నువ్వు ఇతరులకి సాక్ష్యం ఏం చెప్పాలి చెప్పనా? నువ్వు మంచి స్థితిలో ఉండొచ్చు, నువ్వు కష్టపడి మంచి స్థితిలో రావచ్చు, ప్రజలు నిన్ను ఏం చూస్తారు? నీ మంచి స్థితి చూస్తారు. నువ్వు ఎలా ఆశీర్వాదం పొందావు, నువ్వు ఎలా ఇల్లు కట్టుకున్నావు, నువ్వు ఎలా అప్పులు తీర్చావు, నీకు ఎలా ఆరోగ్యం వచ్చింది అని అడుగుతారు. అప్పుడు నువ్వేం చెప్పాలి? యేసు ప్రభు నమ్ముకుంటే నీకు కూడా ఆరోగ్యం ఇస్తానని చెప్పకూడదు. యేసు ప్రభు నమ్ముకుంటే నీకు ఇల్లు ఇస్తానని చెప్పకూడదు. యేసు ప్రభు నమ్ముకుంటే నీకు అద్భుతం చేస్తానని చెప్పకూడదు. మరి ఏం చెప్పాలి? దాని అంతం చెప్పాలి. ఏది? నా అంతము ఇదిగో, ఎంత సంపాదించినా ఒకరోజు వస్తుంది, ఇవన్నీ వదిలిపెట్టి నేను నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతా. నేను నా ఇంట్లో ఎంత బంగారం ఉందా, అవన్నీ వదిలిపెట్టేసి వెళ్ళిపోతా. నాకెంత ఇల్లు ఉందా, అన్నీ వదిలిపెట్టేసి వెళ్ళిపోతా. నాకు పిల్లలు ఉన్నారా, అన్నీ వదిలిపెట్టేసి వెళ్ళిపోతా. నా ప్రభుతో ఉండటానికి వెళ్ళిపోతా, నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతా. నిత్యము ఆ పరలోకంలో ఆనందిస్తాను. నిత్యము అక్కడ మరణము లేదు, నిత్య సంతోషంలో నేను పాల్పంచుకుంటాను. రెప్పపాటులో నా జీవితం మారిపోతుంది. రెప్పపాటులో క్షయమైన ఈ దేహము అక్షయముగా మారుతుంది. దేవుడు నన్ను పరలోకం తీసుకువెళ్ళిపోతాడు. ఈ వైభవం చూస్తున్నావా? ఇది కాదు, అసలైన వైభవం పరలోకంలో ఉంది అని నీవు ప్రజలకు చెప్పాలి, ప్రతిదినము చెప్పాలి. అప్పుడే దేవుడిని ఆశీర్వదిస్తాడు. నువ్వు ఏ పనిలో ఉన్నా దేవుడు నీకు జయమిస్తాడు.